మూసీ అంశంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నట్టు ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. మూసీ పునరుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారో లేక నిర్వాసితులకి న్యాయం చేయాలని కోరుతున్నారో స్పష్టంగా చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలన్న ఎజెండాతోనే విపక్షాలు పనిచేస్తున్నాయన్నారు. మూసీ విషయంలో ప్రభుత్వం ఎజెండా స్పష్టంగా చెప్పడానికి సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారన్నారు. హైదరాబాద్ ప్రజలకి మూసీ పునరుజ్జీవం ఎంతో అవసరం అంటున్నారు. ఆయన ఇంకేమన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. మూసీ విషయంలో చాలా రాద్ధాంతం జరుగుతుంది. మూసీ ప్రాజెక్ట్ ప్రభుత్వం చేపట్టినప్పటి నుంచి గొడవలపైనే ఈ వివాదం అంతా నడుస్తుంది. ఏం చెప్పదలుచుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలకు? మూసీ బాధితులకు ఎట్లాంటి భరోసాని ఇవ్వబోతున్నారు? ఒక పునరుజ్జీవం పేరు మీద అక్కడ నీళ్లలో వర్షం వస్తే తడి వరదల్లో కొట్టుకుపోయేటువంటి బిట్టుమంటే బతికేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళకు పునరావాసం కల్పించి ఒక మంచి అందమైన నగరాన్ని చేయాలని ఆలోచించడం తప్ప ఇంకొకటి కాదు. ఎవరికి నష్టం చేయాలని కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పినారు. ఒకవేళ మూసీ లోపల ఇబ్బంది కలిగి బఫర్లోనో ఇంకెక్కడోనో బెడ్ మీద ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళను ఖాళీ చేయాల్సి వస్తే వాళ్ళకి రిహాబిలిటేషన్ చేస్తామని చెప్పిన తర్వాత కూడా ఇట్స్ పొలిటికల్ వాడే పరిస్థితి చేస్తాం. ఒక కొత్త దోపిడీకి మూసీ రీజనరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసింది అనేది ప్రతిపక్షాల ప్రధానమైన ఆరోపణ. అందుకే నేను చెప్తున్నప్పుడు వాళ్ళకి ఏం దొరకక ఏం మాట్లాడలేక ఒక అభివృద్ధిని అడ్డుకునేటువంటి ఎజెండాలో భాగంగానే ఈ కార్యక్రమం కొనసాగిస్తారు తప్ప ఎక్కడ కూడా మూసీ అనేటువంటిది అంశానికి సంబంధించి రాజకీయం తప్ప. నేను ఇవాళ మీ ద్వారా అడుగుతా ఉన్నా, మూసీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తారా మీరు? మూసీ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరుతున్నా? మూసీని వ్యతిరేకిస్తే మీ పార్టీ స్టాండ్ మేము మూసీని వ్యతిరేకిస్తామో చెప్పండి. నిర్వాసితులకు న్యాయం చేయాలంటే నిర్వాసితులకు న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేయండి. అది మూసీ నిర్వాసితులకు న్యాయం చేయమని చెప్పకుండానే మూసీకి సంబంధించినటువంటి పొలిటికలైజ్ చేస్తారు. ఇది ఆక్షేపణీయం. ఏం చెప్పదలుచుకుంటున్నారు హైదరాబాద్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ? మీ విజన్ ఎలా ఉండబోతుందని చూపించబోతున్నారు. అంటే ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేసి అప్రహెన్షన్స్ అంటే ఒక అపోహలను కలిగిస్తున్నటువంటి పరిస్థితుల లోపల కొంత పెద్దలకు సమాజానికి వాస్తవం తెలవడానికి కొరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. మూసీ ఇన్వైట్స్ పేరు మీద ఈ వాస్తవాలు జరుగుతుంది. ఇది వాళ్ళు లక్షల కోట్లు వేల కోట్లు చూపెడుతున్నటువంటి పరిస్థితి. అసలు ప్రతిపాదనలు ఎంత, దానికి సంబంధించి జరగబోయే కార్యక్రమం ఏంది, ఏ ప్రాంతానికి జరుగుతుంది, ఏ ప్రాంతానికి నష్టమవుతుంది, వాళ్ళకి ఏ విధంగా పునరావాసం కలగజేయబోతున్నాం. ఓల్డ్ సిటీలో కూడా మూసీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ కూడా రిహాబిలిటేషన్ అవసరం. సో అక్కడ కూడా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. సో వారందరినీ కూడా ఏం చేయబోతున్నారు? క్లారిటీ వచ్చింది. అది ఈసా మూసా దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రాంతం నుంచి చాలా రిహాబిలిటేషన్ కూడా పెద్ద నష్టపోయేటువంటి పరిస్థితి లేదు. కొంత దగ్గరలో కొంత మాత్రమే ఉంది. అది చాలా సీరియస్గా గవర్నమెంట్ వాళ్ళ రిహాబిలిటేషన్ కోసం ఆలోచిస్తుంది. దాని తదుపరి ఇది అయిన తర్వాత సెకండ్ ఫేజ్ పోయేటప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలకు ఆనాడు వాళ్ళందరూ కూడా పునరావాస ప్రణాళిక చేసుకుని పోతాం. సౌత్ కొరియాలో మీరు చెప్పినట్టుగా చెంగిచేన్ చేయడానికి కూడా చాలా ఆటంకాలు వచ్చాయి. ఇట్లనే చెంగిచేన్ రివర్ స్ట్రీమ్ సబర్మతి కూడా జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఫేజ్ 2 ఫేజ్ 3 జరుగుతుంది. ఇప్పటికి కూడా సబర్మతి కూడా మళ్ళీ దాని తర్వాత నేను సోయల్ పోయి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా సిఎల్ పోయి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూసాం. ఈరోజు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవాళ కూడా ఫేజ్ 3 ఫేజ్ 4 నడుస్తుంది పని. నేను అదే అడగబోతున్నాను ఎగ్జాక్ట్గా. అక్కడ ఎగ్జిక్యూషన్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా? అది పాసిబిలిటీ అవుతుందా? అక్కడ పాలిటిక్స్లో ప్రతిపక్షాలు ఆనాడు ఇష్యూస్ ఉండొచ్చు, కానీ వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఇలా పబ్లిక్ యాక్సెప్టెన్స్ అయితే అది గ్రోత్కు రీజన్ అయింది. సో ఇదే రేపొద్దున గ్రోత్కు రీజన్ అవుతుంది అనేటువంటి మాట మనం 2047 విజన్ పెట్టుకోను. హైదరాబాద్ అట్మాస్ఫియర్ ఒక వాతావరణ పరంగా ఇక్కడ అందరికీ అనువుగా ఉంటుంది. లివింగ్ స్టైల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అంత ఆ విధంగా ఒక సౌలభ్యమైన ప్రాంతం కాబట్టి పెరుగుతున్న నగరాల్లో పెద్ద నగరంగా ఉంటున్న సందర్భంలో ఇవన్నీ కూడా అవసరం. మూసీకి సంబంధించిన విజన్ తెలపడానికి కోసమే ఈరోజు మూసీ ఇన్వైట్స్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజెంటేషన్ కార్యక్రమం ఉండబోతుంది. చెంగిచియాన్ హ్యాన్ రివర్ లాగా, లండన్ ఏథెన్స్ నదిలాగా మారాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ప్రతిపక్షాలు ఒకే ఆన్సర్ చెప్పాలి. మూసీకి వ్యతిరేకమా లేకపోతే నిర్వాసితులకు రిహాబిలిటేషన్ కల్పించాలని మీ డిమాండ్ అనేది అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నారు. సో మొత్తానికైతే మూసీని హైదరాబాద్లో ది బెస్ట్ రివర్స్ స్ట్రీమ్గా చేయాలనేది తన లక్ష్యం అనేది ప్రభుత్వ లక్ష్యం అనేది చెప్తున్నారు. కెమెరా పర్సన్ యశ్వంత్ కలిసి ప్రభాకర్ టీవీ9.